హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈ రోజు మనం ఈ వీడియోలో తెలంగాణ ఉద్యమంకి సంబంధించిన పార్ట్ 4 వీడియో చేయడం జరిగింది. ఇందులో చాలా ముఖ్యమైన బిట్స్ అయితే ఉన్నవి. ఇవి రాబో ఒక గ్రూప్స్లో 1, 2, 3, 4 అయితే చాలా ఉపయోగపడుతుంది, రావడానికి అవకాశం అయితే ఉంది. కావున ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి క్వశ్చన్ చూసినట్లయితే 67వ క్వశ్చన్, విద్యా సంస్థల్లో మాతృభాషను బోధన భాషగా చేసిన వారు ఎవరు? ఆప్షన్ 1 బురుగుల రామకృష్ణారావు, ఆప్షన్ 2 విబి రాజు, ఆప్షన్ 3 ఎంకే వెల్లోడి, ఆప్షన్ 4 జేఎన్ చౌదరి. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 1 బురుగుల రామకృష్ణారావు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 68వ క్వశ్చన్, కమ్యూనిస్టులు తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఎప్పుడు విరమించుకున్నారు? ఆప్షన్ 1 1951 ఆగస్టు 21న, ఆప్షన్ 2 1951 సెప్టెంబర్ 21న, ఆప్షన్ 3 1951 అక్టోబర్ 21న, ఆప్షన్ 4 1951 నవంబర్ 21న. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 3 1951 అక్టోబర్ 21న. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 69వ క్వశ్చన్, 1951 ఏప్రిల్ 15న వినోబా భావే తన శాంతి యాత్రను ఎక్కడి నుండి ప్రారంభించారు? ఆప్షన్ 1 శివరాంపల్లి, ఆప్షన్ 2 పోచంపల్లి, ఆప్షన్ 3 పాలమాకుల, ఆప్షన్ 4 మాధవరావు పల్లె. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 1 శివరాంపల్లి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 70వ క్వశ్చన్, భూ సంస్కరణను అమలు చేయడానికి కోలబద్ద ప్రవేశపెట్టిన నూతన పద్ధతి ఏమిటి? ఆప్షన్ 1 కౌలు, ఆప్షన్ 2 కుటుంబ కమతం, ఆప్షన్ 3 భూమి శిస్తు, ఆప్షన్ 4 పైవన్యు. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 2 కుటుంబ కమతం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 71వ క్వశ్చన్, దేశంలోనే భూకమతులపై గరిష్ట పరిమితిని విధించిన మొదటి ముఖ్యమంత్రిగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? ఆప్షన్ 1 మాడపట్టి హనుమంతరావు, ఆప్షన్ 2 బురుగుల రామకృష్ణారావు, ఆప్షన్ 3 జేఎన్ చౌదరి, ఆప్షన్ 4 ఎంకే వెల్లోడి. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 2 బురుగుల రామకృష్ణారావు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 72వ క్వశ్చన్, బురుగుల రామకృష్ణారావు ఏ ఏ రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశారు? ఆప్షన్ 1 కేరళ మరియు ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 2 కేరళ మరియు మధ్యప్రదేశ్, ఆప్షన్ 3 ఢిల్లీ మరియు ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 4 మధ్యప్రదేశ్ మరియు తమిళనాడు. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 1 కేరళ మరియు ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 73వ క్వశ్చన్, హైదరాబాద్ రాష్ట్రంలో ముల్కీ ఉద్యమం ఎప్పుడు ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ 1 1952 వరంగల్, ఆప్షన్ 2 1953 ఖమ్మం, ఆప్షన్ 3 1948 నల్గొండ, ఆప్షన్ 4 1952 సికింద్రాబాద్. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 1 1952 వరంగల్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 74వ క్వశ్చన్, ముల్కీ ఉద్యమంలో భాగంగా హైదరాబాద్లో పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన శాసనసభ్యుడు ఎవరు? ఆప్షన్ 1 నవాబ్ జంగ్ బహదూర్, ఆప్షన్ 2 పూల్చంద్ గాంధీ, ఆప్షన్ 3 జిఎస్ మెల్కోటి, ఆప్షన్ 4 సయ్యద్ అఖ్తర్ హుసేన్. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 4 సయ్యద్ అఖ్తర్ హుసేన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 75వ క్వశ్చన్, వరంగల్లో జరిగిన విశాలాంధ్ర మహాసభను సమర్థించిన తెలంగాణ కవి ఎవరు? ఆప్షన్ 1 దాశరథి కృష్ణమాచార్యులు, ఆప్షన్ 2 దాశరథి రంగాచార్యులు, ఆప్షన్ 3 వట్టికోట అల్వారు స్వామి, ఆప్షన్ 4 కాళోజీ నారాయణరావు. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 4 కాళోజీ నారాయణరావు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 76వ క్వశ్చన్, బురుగుల రామకృష్ణారావు మంత్రివర్గంలో ఎవరికి ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో సెటిల్ అయిన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారు? ఆప్షన్ 1 విబి రాజు, ఆప్షన్ 2 స్వామి రామానంద తీర్థ, ఆప్షన్ 3 దిగంబర్రావు బంధు, ఆప్షన్ 4 జిఎస్ మెల్కోటి. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 1 విబి రాజు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 77వ క్వశ్చన్, కింది వాటిలో ముల్కీ ఉద్యమానికి సరైనవి ఏవి? ఆప్షన్ ఏ వరంగల్ డివిజన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్గా నియమించిన పార్థసారథి 1952 జూన్ టు జూలై నెలలో ఒకేసారి 180 మంది ఉపాధ్యాయులని మూకుమ్మడిగా బదిలీ చేయడం ఈ ఉద్యమానికి ట్రిగ్గర్ పాయింట్. ఆప్షన్ బి సుమారు 4000 మంది విద్యార్థులు హన్మకొండ చౌరస్తా నుండి కలెక్టర్ ఆఫీస్కి ర్యాలీ నిర్వహించారు. ఆప్షన్ సి ఈ ఉద్యమంలో నాన్ ముల్కీ గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే నినాదాలు బాగా ప్రాచుర్యం పొందినవి. ఆప్షన్ డి ఈ ఉద్యమంలో నిర్వహించిన ర్యాలీ రాష్ట్ర చరిత్రలో తొలి ప్రదర్శనగా చరిత్రలో నిలిచిపోయింది. ఆప్షన్లు చూసినట్లయితే ఆప్షన్ 1 ఏ, బి మరియు సి మాత్రమే, ఆప్షన్ 2 బి మరియు సి మాత్రమే, ఆప్షన్ 3 ఏ మరియు సి మాత్రమే, ఆప్షన్ 4 ఏ, బి, సి మరియు డి మాత్రమే, పైవన్నీ కూడా. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ, బి, సి మరియు డి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 78వ క్వశ్చన్, ముల్కీ ఉద్యమంలో విద్యార్థులందరూ కలిసి ఒక యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆ కమిటీ కన్వీనర్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ 1 బుచ్చయ్య,
ఆప్షన్ 2 ఐగ్రీవచారి, ఆప్షన్ 3 సుందరయ్య, ఆప్షన్ 4 శ్రీధర్. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 1 బుచ్చయ్య. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 79వ క్వశ్చన్. ముల్కీ ఉద్యమం సమయం విద్యార్థులకు బూరుగుల రామకృష్ణ ఇచ్చిన మాట ప్రకారం ముల్కీ రూల్స్ అమలుపై మంత్రివర్గ సబ్ కమిటీని నియమించారు. అందులోని సభ్యులు ఎవరు? ఆప్షన్ ఏ కేవి రంగారెడ్డి, ఆప్షన్ బి జేఎస్ మెల్కోటి, ఆప్షన్ సి పూల్చంద్ గాంధీ, ఆప్షన్ డి నవాబ్ మొహిద్దీ నవాబ్ జంగ్. ఆప్షన్లు చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఏ బి మరియు సి మాత్రమే, ఆప్షన్ 2 బీసీ మరియు డి మాత్రమే, ఆప్షన్ 3 ఏసీ మరియు డి మాత్రమే, ఆప్షన్ 4 ఏబిసి మరియు డి మాత్రమే. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 4 ఏబిసి మరియు డి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 80వ క్వశ్చన్. కింది వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ ఏ ముల్కీ ఉద్యమంలో భాగంగా మొట్టమొదటిసారి బ్రహ్మాండమైన బహిరంగ సభ హైదరాబాదులో ఆగస్టు 27న అయితే జరిగింది. ఆప్షన్ బి ఈ సభకు సికింద్రాబాద్ మేయర్ డాక్టర్ తిమ్మరాజు అధ్యక్షత వహించారు. ఆప్షన్లు చూసినట్లయితే ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 ఏ మరియు బి మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 3 ఏ మరియు బి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 81వ క్వశ్చన్. ముల్కీ ఉద్యమంలో తొలి అమరుడు ఎవరు? ఆప్షన్ 1 మొహమ్మద్ కాసిం, ఆప్షన్ 2 షేక్ మహబూబ్, ఆప్షన్ 3 జమాలుద్దీన్, ఆప్షన్ 4 రాములు. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 1 మొహమ్మద్ కాసిం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 82వ క్వశ్చన్. సెప్టెంబర్ 3, 1952న జరిగిన కాల్పుల సమయంలో నాటి పోలీస్ కమిషనర్ ఎవరు? ఆప్షన్ 1 శివకుమార్ లాల్, ఆప్షన్ 2 ఆనందరావు తోట, ఆప్షన్ 3 జమాలుద్దీన్, ఆప్షన్ 4 షేక్ మహబూబ్. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 1 శివకుమార్ లాల్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 83వ క్వశ్చన్. 1952 సెప్టెంబర్ 3, 4 తేదీల్లో సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి ఏరియాలలో జరిగిన పోలీస్ కాల్పులపై విచారణ జరిపి నిజా నిర్ధారణ చేయడానికి ఎవరి అధ్యక్షతన కమిషన్ను నియమించింది? ఆప్షన్ 1 జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి, ఆప్షన్ 2 శివకుమార్ లాల్, ఆప్షన్ 3 ఆనందరావు తోట, ఆప్షన్ 4 మొహమ్మద్ కాసిం. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 1 జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 84వ క్వశ్చన్. 610 జియోకి సంబంధించిన సరైన అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ 5వ నిబంధనలో తెలంగాణ ఉద్యోగ సంఘాలు నాయకులతో జరిగిన ఒప్పందం ఫలితంగా అమలు చేయాల్సిన 13 అంశాలు కలవు. ఆప్షన్ బి ఈ ప్రభుత్వ ఉత్తర్వులలో 6 నిబంధనలు కలవు. ఆప్షన్ సి ఈ జియోపై ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్ సంతకం చేశారు. ఆప్షన్లు చూసినట్లయితే ఆప్షన్ 1 ఏబి మాత్రమే, ఆప్షన్ 2 బీసీ మాత్రమే, ఆప్షన్ 3 ఏసీ మాత్రమే, ఆప్షన్ 4 ఏబిసి మాత్రమే. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 4 ఏబి మరియు సి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 85వ క్వశ్చన్. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు హైదరాబాద్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి 1950లో ఎవరి నేతృత్వంలో కమిటీని నియమించడం జరిగింది? ఆప్షన్ 1 ఏడి గోర్వాలా, ఆప్షన్ 2 సుందరేషన్, ఆప్షన్ 3 తార్, ఆప్షన్ 4 సుందర్లాల్. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 1 ఏడి గోర్వాలా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 86వ క్వశ్చన్. తెలంగాణ నుండి చట్టసభలకు ఎన్నికైన తొలి ఆంధ్ర నాయకుడు ఎవరు? ఎక్కడి నుండి ఎన్నికయ్యారు? ఆప్షన్ 1 విబి రాజు సికింద్రాబాద్, ఆప్షన్ 2 విబి రాజు ముతోల్, ఆప్షన్ 3 జమలాపురం కేశవరావు ఖమ్మం, ఆప్షన్ 4 జమలాపురం కేశవరావు నారాయణఖేడ్. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 విబి రాజు సికింద్రాబాద్ నుండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 87వ క్వశ్చన్. సర్వస్వత వ్యాస ముక్తవలి అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? ఆప్షన్ 1 రావి నారాయణ రెడ్డి, ఆప్షన్ 2 బూరుగుల రామకృష్ణారావు, ఆప్షన్ 3 స్వామి రామానంద తీర్థ, ఆప్షన్ 4 పూల్చంద్ గాంధీ. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 బూరుగుల రామకృష్ణారావు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 88వ క్వశ్చన్. ముల్కీ ఉద్యమంలో భాగంగా నాన్మునికులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహించడానికి హైదరాబాద్ హిత రక్షణ సమితిని ఎవరు స్థాపించారు? ఆప్షన్ 1 రామాచారి, ఆప్షన్ 2 కేవి రంగారెడ్డి, ఆప్షన్ 3 మరి చెన్నారెడ్డి, ఆప్షన్ 4 బుచ్చయ్య. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 1 రామాచారి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 89వ క్వశ్చన్. బూరుగుల రామకృష్ణారావు ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుడిగా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది? ఆప్షన్ 1 ఎంకే వెల్లోడి, ఆప్షన్ 2 జేఎన్ చౌదరి, ఆప్షన్ 3 నవాబ్ జంగ్ బహదూర్, ఆప్షన్ 4 మీర్ ఉస్మాన్ అలీఖాన్. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఎంకే వెల్లోడి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 90వ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ ఏ హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం 16 జిల్లాలకు కలిపి 175 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఆప్షన్ బి తెలంగాణ మొత్తం 8 జిల్లాలు కలిపి 95 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఆప్షన్ సి మరాఠ్వాడాలోని మొత్తం 5 జిల్లాలు కలిపి 44 మంది శాసనసభ్యులు ఉన్నారు.
ఆప్షన్ డి కన్నడలో మొత్తం 3 జిల్లాలు కలిపి 36 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఆప్షన్లు చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఏ, బి మరియు సి మాత్రమే, ఆప్షన్ 2 ఏ, బి మరియు డి మాత్రమే, ఆప్షన్ 3 బి, సి మరియు డి మాత్రమే, ఆప్షన్ 4 ఏ, బి, సి మరియు డి మాత్రమే. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 ఏ, బి, సి మరియు డి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 91వ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సరైనవి ఏవి? ఆప్షన్ ఏ హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో 5 పార్టీలు పాల్గొన్నవి. ఆప్షన్ బి కమ్యూనిస్టు పీపుల్స్ డెమోక్రటిక్ ఫెడరేషన్ పార్టీ నుండి పోటీ చేసి 42 సీట్లు గెలుపొందారు. ఆప్షన్ సి కాంగ్రెస్ పార్టీ కాడెద్దుల చిహ్నంతో పోటీ చేసి 95 స్థానాలు గెలుచుకుంది. ఆప్షన్లు చూసినట్లయితే ఆప్షన్ 1 ఏ మరియు బి మాత్రమే, ఆప్షన్ 2 బి మరియు సి మాత్రమే, ఆప్షన్ 3 ఏ మరియు సి మాత్రమే, ఆప్షన్ 4 ఏ, బి మరియు సి మాత్రమే. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 ఏ, బి మరియు సి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 92వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ 1 రామాచారి లాయక్ అలీ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఆప్షన్ 2 1952 ముల్కీ ఉద్యమానికి మద్దతునిచ్చిన మొదటి హైదరాబాద్ శాసనసభ్యుడు. ఆప్షన్ 3 1952 రామాచారి హైదరాబాద్ హితరక్షణ సమితిని స్థాపించారు. ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవే. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 93వ క్వశ్చన్, జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆత్మకథ పేరేంటి? ఆప్షన్ 1 ది జ్యుడిషియరీ ఐ సర్వ్డ్, ఆప్షన్ 2 ది జ్యుడిషియరీ, ఆప్షన్ 3 ది జ్యుడిషియరీ ప్రాబ్లమ్స్, ఆప్షన్ 4 ది జ్యుడిషియరీ ఆఫ్ హైదరాబాద్. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 1 ది జ్యుడిషియరీ ఐ సర్వ్డ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 94వ క్వశ్చన్, సురవరం ప్రతాపరెడ్డి గారు 1951 ఆగస్టులో తెలంగాణ తెలుగు పత్రికలో అనే వ్యాసాన్ని ఏ పత్రికలో రాశారు? ఆప్షన్ 1 గోల్కొండ, ఆప్షన్ 2 కాకతీయ, ఆప్షన్ 3 సుజాత, ఆప్షన్ 4 ఆంధ్రమతి. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 సుజాత. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 95వ క్వశ్చన్, 1954లో హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ సమావేశంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉండాలనే తీర్మానాన్ని వ్యతిరేకించిన వారు ఎవరు? ఆప్షన్ 1 కేవి రంగారెడ్డి, ఆప్షన్ 2 మరి చెన్నారెడ్డి, ఆప్షన్ 3 జేవి నరసింహరావు, ఆప్షన్ 4 స్వామి రామానంద తీర్థ. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 4 స్వామి రామానంద తీర్థ. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 96వ క్వశ్చన్, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పరిశీలించడానికి ఏ కమిటీ ఏ సంవత్సరం ఏర్పడింది? ఆప్షన్ 1 సుందరేశం 1948, ఆప్షన్ 2 ఎస్కే తార్ 1948, ఆప్షన్ 3 ఎస్కే తార్ 1952, ఆప్షన్ 4 సుందరేశం 1952. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఎస్కే తార్ 1948. చూశారు కదా ఫ్రెండ్స్, పార్ట్ 4లోని తెలంగాణ ఉద్యమంలోని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు సమాధానాలు. వీడియో నచ్చిన మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తొందరలో పార్ట్ 5 వీడియో కూడా అప్లోడ్ చేయబడుతుంది, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే గ్రూప్ 1, 2, 3, 4 అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఈ బిట్స్ అయితే మీకు అందిస్తున్నాను కనుక ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుంది. కావున మీ ఫ్రెండ్స్ కూడా ఈ షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.